హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్. ఈరోజు ఇక్కడ విశేషం ఏంటంటే మా ఆడపడుచుకి అంటే చామంతి పెళ్ళి. సో తన పెళ్ళికి సంబంధించి పెళ్లి రాట అనేది వేస్తున్నాము ఈరోజు. సో ముందుగా ఇలా ఒక సరుగుడు రాటని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి పసుపు రాసి ఇలా బొట్లు పెడతామండి. అలాగే ఇంకొక నేరేడు కొమ్మ, మామిడి కొమ్మ, పాల కొమ్మ, బననిక కొమ్మ, ఇంకోటి ఏదో ఉంటుందండి. 5 రకాల కొమ్మలు కలిపి దానికి కూడా ఇలా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి అన్నీ చేసి రెండిటిని కలిపి ఒక డబ్బాలో కానీ ఏదైనా అంటే భూమిలో కూడా వేయచ్చు ప్లేస్ ఉంటే, లేదంటే ఏదైనా డబ్బాల్లో వేసుకుంటారు. సో అలా వేసాము. అంటే పంతులు గారు పెట్టిన ముహూర్తం టైంకి ఇవి ఆ డబ్బాలో దించి మట్టి వేసి నవధాన్యాలు వేస్తాము. అలాగే వచ్చిన వాళ్ళందరి చేత కూడా నవధాన్యాలు వేయించి తర్వాత ఒక 5 రకాల అంటే పగడం, ముత్యం, బంగారం, వెండి అలా 5 రకాలు కలిపి వేస్తాం అందులోనే. వేసిన తర్వాత మళ్ళీ మట్టి వేసి పైనంతా శుభ్రంగా ముగ్గులు అవి వేసి పసుపు అది రాసి వినాయకుడిని చేసి వినాయకుడికి పరమాన్నం నైవేద్యం పెడతాము. అలాగే ఇంకా కొబ్బరికాయ, అరటిపళ్ళు అవన్నీ పెట్టి లాస్ట్లో హారతి ఇస్తాము. అటుకులు, బెల్లం, పప్పు కలిపి తాంబూలం ఇస్తాము వచ్చిన వాళ్ళకి. ఇలా పెళ్లి రాట అయితే వేస్తామండి మేము. సో ఇంకా అమ్మాయి కూడా వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటుంది. ఇలా అయితే అయిపోయిందండి పెళ్లి రాట అనేది. ఇంకా నెక్స్ట్ అమ్మాయిని పెళ్లి కూతురుని చేయడం. అమ్మాయి ఈలోగా రెడీ అవుతుంది. తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి కళ్యాణ తిలకం, బొగ్గన చుక్క, పారాణి, గాజులు, పువ్వులు, కర్పూర దండ ఇలా అందరూ వేస్తామండి. పెళ్లి కూతురు చేయడం అంటే మాకు అలాగే ఉంటుంది. అంటే పెళ్లి కూతురు టైంకి కళ్యాణం బొట్టు పెట్టడం మాకు ఆనవాయితీ. ఆ టైంకి పెట్టాలన్నమాట. సో అందరూ వచ్చి అక్షంతలు వేస్తారు. అలాగే అమ్మాయికి హారతి ఇస్తాము. అండ్ అమ్మాయి చేత అందరికీ కూడా తాంబూలం అనేది ఇప్పిస్తాము. ఈవిడ లక్ష్మి గారు బాగా ఎంజాయ్ అంటే పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు, చేయిస్తారు కూడా అందరినీ. ఇలా అయితే పెళ్లి కూతుర్ని చేయడం కూడా అయిపోయిందండి. ఇవన్నీ కూడా ఇంట్లోనే జరుగుతాయి అన్నమాట. అంటే ఆ రోజైతే పెళ్లి రాట వేయడం, పెళ్లి కూతుర్ని చేయడం అనేది ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటాము. సో ఇంట్లో అలాగే మధ్యాహ్నం భోజనాలు పెట్టుకున్నాము. ఇరుగు పొరుగు వారిని బాగా దగ్గర చుట్టాలని మాత్రమే పిలుస్తామండి ఈ పెళ్లి కూతురప్పుడు. సో ఇలాగా భోజనాలు అయ్యేలాగా కూడా ఈ పందిరి వేయడం అనేది అయిపోతుంది. కొబ్బరాకులతో పందిరి వేయించాము. అలాగే చాలా చిన్న పందిరి అనమాట. ఇంటి దగ్గర పెద్దగా ప్లేస్ లేదు, రోడ్డు వచ్చేసింది. సో ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా చిన్న పందిరి అయితే వేసుకున్నాము. చామంతికి చామంతి పువ్వు అని కాదు. ఈమె రామేశ్వర పిండి అమ్మాయి పేరు చామంతి అనమాట. సో అందుకని చామంతి పూలు గుత్తి తీసుకొచ్చి ఇలా సరదాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం భోజనాల వరకు అందరూ ఉండి భోజనం చేసి వెళ్ళారు. ఆ రోజుకి అలా సరదాగా అయిపోయిందండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇంకేముంటుందండి, మెహందీ పెట్టుకోవడం. అంటే అమ్మాయికి పెళ్ళికూతురు చేసేటప్పుడు పారాని పెడతాం కదా, ఇంకా ఆ రోజు ఈవినింగ్ మెహందీ పెడతాం అనమాట. సో మెహందీ అంటూ ఎవరిని పిలవలేదండి. చామంతికి చాలా బాగా వచ్చు మెహందీ పెట్టడం. సో తన మిగతా వాళ్ళకి పెట్టింది, తనకి వాళ్ళ చెల్లి ధనలక్ష్మి పెట్టింది. సో ఇలా అయితే అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళే ముందు నేను పెట్టించుకున్నాను. ఆ స్ట్రీట్లో చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళైతే దీపావళికి ఉన్న క్రాకర్స్ ఉన్నట్టున్నాయి, అవి తీసుకొచ్చి ఇలా పందిరి దగ్గర కాల్చారనమాట. చేమంతక్క పెళ్ళి అని. ఏదైనా పెళ్ళి అంటే చిన్నపిల్లలదే కదండి, హడావుడి అనేది ఉంటుంది. చేదురు రంగుతో ఇలాగా పెళ్లి అరుగులాగా చేస్తున్నారనమాట. అంటే పూర్వం అయితే పెళ్లి అరుగులు వేసి వాటి మీద పెళ్లి చేసేవారు కదా, అలాగనమాట. సో కనీసం పెళ్లి ముగ్గన్న వేద్దామని వీళ్ళలో ట్రై చేశారు. సో ఈ రోజుకైతే ఇలా అయిపోయిందండి. పెళ్లి కూతురికి పెళ్ళికి 1 రోజు గ్యాప్ ఉంది.
సో మేము మళ్ళీ పెళ్ళికి బయలుదేరుతున్నాము, రాజాంలో పెళ్ళి. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి, కళాపిని స్టోరీస్. థ్యాంక్ యూ.